హలో అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న నా పక్కకున్న వెహికల్ అయితే టాటా ఏసీ గోల్డ్ BS6 వెహికల్ ఇది. సో మొదటగా టాటా ఏసీ గూడ్స్ వెహికల్ ఏ సంవత్సరంలో లాంచ్ అయింది అంటే 2005 సంవత్సరంలో టాటా ఏసీ గూడ్స్ వెహికల్ లాంచ్ అయింది. అలాగే 2007 నుంచి 2008 సంవత్సరం కావచ్చు, ఈ 2 సంవత్సరాలలో ఏదో 2007 అనుకుంటా నాకు తెలిసి 2007లో టాటా మ్యాజిక్ వెహికల్ అయితే లాంచ్ అయింది. సో ఆ 2 వెహికల్స్కి ఎయిర్ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ బాడీకి అండ్ క్యాబిన్కి మధ్యలో ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది, డైరెక్ట్ మ్యాన్ఫోల్డ్కి అటాచ్ అయ్యి. సో అలా ఎయిర్ ఫిల్టర్ ఉంటే ఆ వెహికల్ తీసుకున్న కస్టమర్కి కొద్దిగా ఎయిర్ ఫిల్టర్ బయటికి తీయడం కానీ హెయిర్ తోటి క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేయడం కానీ కొద్దిగా ఇబ్బంది అయ్యేది. ఏ పని కూడా ఇబ్బంది కాదు, స్టార్టింగ్ 2-3 సార్లు ఇబ్బంది అనిపిస్తే తర్వాత అలవాటు అయిపోతుంది రెగ్యులర్గా మనం ఫిట్టింగ్ చేస్తే. సో BS2, BS3 వెహికల్స్ కూడా ఇలా బాడీకి క్యాబిన్కి మధ్యలోనే ఉండేవి, టాటా మ్యాజిక్ అయినా టాటా ఏసీ వెహికల్కి అయినా. సో BS6 వెహికల్స్కి వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ ఇక్కడ బయట ఇచ్చిండు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో చూసిరు కదా, చాలా ఈజీగా ఒక్క 15 సెకండ్లు కూడా పట్టది ఎయిర్ ఫిల్టర్ బయటికి తీయడానికి. అంత ఈజీ ప్రాసెస్ ఎయిర్ ఫిల్టర్ బయటికి తీయడం. సో ఇదంతా ఎందుకు చెప్పినా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి, మన కస్టమర్స్ ఎంత బద్ధకస్తులు ఉన్నారో ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మామూలు బద్ధకస్తులు కాదు. సో బాడీకి క్యాబిన్కి మధ్యలో ఎయిర్ ఫిల్టర్ ఉంటే తీయడం ఫిట్టింగ్ ఇబ్బంది అనుకుందాం, అందుకే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయలేదు అనుకుందాం. సో BS6 వెహికల్స్కి అయితే BS4 వెహికల్కి కూడా ఎయిర్ ఫిల్టర్ బయటనే ఇచ్చిండు. సో ఎంత బద్ధకస్తులు ఉన్నారో చూడండి. ఇది గూడ్స్ వెహికల్కి, ఇప్పటికీ మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్కి అలాగే BS4 మ్యాజిక్ వెహికల్స్కి, టాటా మ్యాజిక్ వెహికల్కి ఎయిర్ ఫిల్టర్ అయితే లోపలే ఉంటుంది, బయటకి అయితే రాలేదు. సో ఆ వెహికల్ సంగతి మనం పక్కకు పెడదాం. సో ఇది BS6 గూడ్స్. సో ఎయిర్ ఫిల్టర్ అయితే బయటనే ఉంది. నేను చెప్పిన కదా 15 సెకండ్లు కూడా పడ్డది ఎయిర్ ఫిల్టర్ బయటికి తీయడానికి. సో ఒక ఎయిర్ ఫిల్టర్ మీకు చూపిస్తా. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ BS6 వెహికల్ టాటా ఏసీది. సో ఇందులో ఎంత డస్ట్ ఉన్నది అంటే మీరు చూసుకోవచ్చు. సో చూసిరు కదా నా చేతికి ఎంత డస్ట్ అంటిందో. సో ఇది మన కస్టమర్ల సంగతి. ఎంత బద్ధకస్తులు ఉన్నారంటే ఘోరమైన బద్ధకస్తులు ఉన్నారు. సో నేను ఏం చెప్పాలి, ఈ ఎయిర్ ఫిల్టర్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, చేతులారా మీ వెహికల్ యొక్క ఇంజన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. ఇంత డస్ట్ ఇంజన్ లోపలికి వెళ్తే బోర్ అనేది అరిగిపోతుంది. ఆయిల్ లాగే కంప్లైంట్స్ అయితే ఆయిల్ తక్కువయ్యే కంప్లైంట్స్ అయితే పెరిగిపోతాయి ఇంజన్లో. సో ఎయిర్ ఫిల్టర్ జామ్ ఉంటే వెహికల్కి ఎట్లుంటుందో నేను మీకు చెప్పనా. చేతిలో ఒక పిరికడు మట్టి తీసుకొని మీ ముక్కులో కొట్టుకుంటే మనకు శ్వాస తీసుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది, అలాగే వెహికల్ కూడా ఎయిర్ ఫిల్టరు ఇలా జామ్ ఉంటే దానికి కూడా ఫిల్టర్ అయిన హెయిర్ లోపలికి ఎలా పోతుంది, డస్టే కదా పోతుంది. ఇంత డస్ట్ ఉంటే ఒకసారి మీరు కింద చూసుకోవచ్చు. నేను కొడితే ఏ రకంగా ఎండ్లకి వెళ్తుందో ఒకసారి మీరు చూసుకోవచ్చు, అంత డస్ట్ ఉన్నది. సో ఇది సంగతి. కస్టమర్లు కొంతమంది బద్ధకస్తులు ఉన్నారని చెప్పడానికి ఈ వీడియోలో ట్రై చేసిన. ఎవరైనా బాధపడి ఉంటే సారీ. సో నేను ప్రతి వీడియోలో ఎండ్లో చెప్పేది మీకు తెలుసు. సో సారీ చెప్పడం ఈ మధ్య అలవాటు అయిపోయింది నాకు. సో అది మరీ బద్ధకస్తుల్లాగా బతకకండి. మీ వెహికల్ని మీరు చేతులారా పాడు చేసుకోకండి. మీ వెహికల్ని మీరు మంచిగా చూసుకుంటే ఆ వెహికల్ కొన్ని రోజులు మంచిగా నడుస్తుంది, ఇంకా ఎక్కువ రోజులు మీతో ఉంటుంది. సో ఇంకెక్కువ రోజులు మీకు సర్వీస్ చేస్తుంది. సో ఏది కానీ మీ చేతుల్లోనే ఉన్న నిర్ణయం. సో ఉంటా, బాయ్, జై హింద్.